న్యూస్ గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అయితే ఫార్ములా ఈ రేస్ జరిగింది 2023లోనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన పాల్గొన్నారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చాయని కేటీఆర్ అన్నారు. రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని, పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మనం చూస్తున్నాము కేటీఆర్ ఇష్యూలో గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కూడా లబ్ధి చేకూరింది. అయితే దీనికి సంబంధించి గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 22లో అయితే ఫార్ములా ఈ రేస్ జరిగింది 23లోనని మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పుడు దీనిపై వివరణ ఇచ్చారు. అయితే ఆయన మీడియాతో చిట్ చాట్లో కూడా పాల్గొంటూ కూడా ఈ వివరణ అయితే ఇచ్చారు. అలాగే గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చాయంటూ కూడా కేటీఆర్ అన్నారు. అయితే రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై చర్చకు సిద్ధం అంటూ కూడా కేటీఆర్ అయితే ప్రస్తుతం చెప్పడం జరిగింది. అయితే పెద్ద మొత్తంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే కూడా గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల ద్వారా కూడా బీఆర్ఎస్కు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక బాండ్లు కూడా మనకి స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. దాంట్లో క్లియర్గా కూడా మనకి కనిపిస్తుంది ఏ డేట్లో ఇచ్చారు ఏంటి అనేది కూడా బాండ్లు అనేవి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ అయితే స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, అయితే ప్రస్తుతం ఇప్పుడు గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద మొత్తంలో కొన్ని కోట్ల రూపాయలు బాండ్లు కూడా వచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించడం కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఏం జరిగింది, అసలు డీటెయిల్స్ ఏంటి? అంటే మొదట అసలు ఈ కారుకు సంబంధించి అసలు స్కామే కాదు, అది వేరే వేరే పదాలు మాట్లాడి కూడా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏదైతే ఈ కార్ రేస్ కు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ రూపేణా గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి 41 కార్లు 49 కోట్లు వాళ్ళకి జమ చేసింది. అంటే వివిధ రకాల పేర్లతో దాదాపుగా 10 మంది పైన కూడా వాళ్ళు అందులో ఉన్నారు. వివిధ కంపెనీల ద్వారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీలు, అందులో ఎనర్జీ కంపెనీలు ఉన్నాయి, రాయలసీమ ఏరియాకి చెందిన అనంతపురం కంపెనీలు ఉన్నాయి. వాటి రూపేణా దాదాపుగా 49 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. ఆ గ్రీన్ కో కంపెనీ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన కంపెనీ అని చెప్పి ఇప్పటికే గుత్తా అమిత్ కాంగ్రెస్ నేత ఆరోపించాడు కూడా. ఎలక్ట్రోనల్ బాండ్ రూపేణా ఈ కారుకు సంబంధించిన డబ్బులు మీ పార్టీకి ఎందుకు వెళ్ళాయి, వాటికి ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలన్నాడు. ఇవాళ చిట్ చాట్ లో కాంగ్రెస్ బీజేపీకి కూడా గ్రీన్ కో ఎలక్ట్రానిక్ బాండ్ ఇచ్చిందని చెప్పి ఆయన ఆరోపించాడు. రేస్ కారణంగా నష్టపోయింది గ్రీన్ కో కంపెనీ అన్నాడు. మరి నష్టపోయిందంటే 55 కోట్ల రూపాయలు డబ్బులు ఎఫ్ఈఓ సంబంధించి నెక్స్ట్ జెన్ కంపెనీకి చేరితే ఆ డబ్బులు అక్కడికి వెళ్లకుండా కేవలం నోటిఫైల్ ద్వారా 49 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చింది. మరి ఆ డబ్బులు ఎందుకు ఇచ్చింది ఏంటనే దానికి సమాధానం అయితే చిట్ చాట్ లో కేటీఆర్ డైరెక్ట్ గా చెప్పలేదు, పక్క పార్టీలో కూడా ఇచ్చింది అనేది ఆయన ఆరోపణ. అంటే పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్ ఇవ్వడం అవినీతి ఎలా అంటుంది అంటారు. అంటే ఒక దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేస్ కు సంబంధించి ఒక కంపెనీ పెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరుగుతుంది, 4 సీజన్లలో ఈ కార్ రేస్ నిర్వహిస్తామని చెప్పి కేటీఆర్ ఇంతకుముందు చెప్పాడు. మళ్ళీ ఆయన మాట మార్చి పార్లమెంట్ ఆమోదించింది ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందంటే, అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాధనం రూపేణా ఒక కంపెనీ ఏదైతే ఈ కార్ రేసు నిర్వహించాలి ఆ డబ్బులు, కానీ అది నిర్వహించకుండా పార్టీ రూపేణా పెట్టుకోవడం అనేది అవినీతి ఎలా అవుతుందన్న క్వశ్చన్ యాడ్ చేశాడు. మరి దానికి కూడా స్ట్రేట్ గా ఆన్సర్ ఎక్కడ లేదు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్ల పైన చర్చకు సిద్ధం అంటున్నాడు. అంటే అటెన్షన్ డైవర్షన్ చేసే రీతిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నప్పుడు కూడా అంటే కన్ఫ్యూజన్ చేయడంలో కేటీఆర్ ఇందులో ముందు అందులో ఉండడని చెప్పి క్లియర్ గా చెప్పచ్చు. అంటే మీడియా చిట్ చాట్ లో క్వశ్చన్లు ఎవరన్నా వేసినా కూడా అతను కొంచెం ఫీల్ అవ్వడము, కొంచెం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం కూడా చేస్తుంటాడు. కొంత అనుకూలమైన మీడియా వాళ్ళని దగ్గర పెట్టుకొని చిట్ చాట్లు చేసి బయటకు ఇలా వదలడం అనేది ఈజీగా అని చెప్పి కేటీఆర్ అనుకుంటున్నాడు. కానీ ఎలక్ట్రల్ బాండ్ రూపేణా పార్టీకి ఎందుకు ఇచ్చింది, ఈ కార్ రేస్ డబ్బులు కిడ్పోకో రూపేణా తమ పార్టీకి ఎందుకు బదలాయింపు జరిగిందన్న విషయం
స్ట్రేట్ గా మాత్రం ఎక్కడ సమాధానం అనేది కేటీఆర్ నుంచి లేదు. అన్ని పార్టీలకు వచ్చినాయి, మా పార్టీకి కూడా గ్రీన్ కో ఇచ్చింది, గ్రీన్ కో నష్టపోయింది అంటాడు. గ్రీన్ కో కంపెనీ ఎవరిది అంటే దానికి సమాధానం చెప్పాడు. మారిషస్ బేస్ కంపెనీగా గ్రీన్ కో అనేది వాళ్ళ సంబంధికులకు సంబంధించిన కంపెనీ. గ్రీన్ కో అనేది తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పెద్దమ్మగుడి దగ్గర మెట్రో రైలు పక్కన వాళ్ళు కంపెనీ పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు, పవర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ సంబంధించిన అందులో కూడా చాలా పేర్లలో కూడా గ్రీన్ కో కంపెనీ ఉంది. సో మొత్తం ఓవరాల్ గా గ్రీన్ కో కంపెనీ అనేది వాళ్ళు బ్లాక్ లో అంటే వాళ్ళకు సంబంధించిన డబ్బుని ఏదన్నా విదేశాలకు పంపించి యూటర్న్ చేయాలన్నా, మిగతా లావాదేవీలు చేయాలన్నా ఇవన్నిటికి సంబంధించి గ్రీన్ కోను వాడుకున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఏసీబీకి సంబంధించిన విచారణలో అటెండెన్స్ కాకుండా కేటీఆర్ చిట్ చాట్ పెట్టి అంటే ఫస్ట్ మొదట మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడతా అన్నారు. తదుపరి ఈ చిట్ చాట్ రూపేణ ఓ 4-5 పాయింట్లు వదిలి జనం మీద రుద్దుతామని చెప్పి కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ క్లియర్ గా ఒక అంటే క్లియర్ గా కొన్ని క్లియర్ గా అందులో అంటే దాదాపుగా 15-20 మంది పేర్లున్న ఆ ఎలక్ట్రల్ బాండ్ ఎవరెవరికి ఎట్లా పోయింది, ఏ డేట్ల పోయింది అనేది కూడా చూపించారు. సో వాటికి మాత్రం డైరెక్ట్ గా సమాధానం అయితే కేటీఆర్ ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ డబ్బులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు తీసుకున్నాం, ఈ కార్ రేసు మిగతా 3 సీజన్లు ఎందుకు నడిపించలేకపోయాము, నెక్స్ట్ కంపెనీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది, ఎఫ్ఈఓ కంపెనీ ఏడబోయింది, ఇవన్నిటికి మాత్రం సమాధానం చెప్పకుండా మాత్రం ఏసీబీ విచారణ నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఇష్యూస్ అయితే తెరపైకైతే కేటీఆర్ తీసుకొస్తున్నాడు. అయితే నగేష్, మనం చూస్తున్నాము ఇంత క్లియర్గా కూడా బాండ్లు అనేవి ఉన్నా కూడా ఎవరికి వెళ్ళేవి ఏంటి, ₹1 కోటి చెప్పినా కూడా బాండ్లు అనేవి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో దీన్ని కూడా అవినీతి ఎలా జరిగిందంటూ కూడా ఇంకా అలాగే అన్ని పార్టీలు కూడా ఇచ్చారంటూ కూడా ఆయన సమాధానం దాటవేస్తున్న వైనమైతే మనం చూస్తున్నాము. సో మరి ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది, కేటీఆర్ దీనిపై మళ్ళీ స్పందిస్తారా? ఎందుకంటే దీనికి ఛాలెంజ్ కూడా సిద్ధమంటూ కూడా కేటీఆర్ అయితే ఒక సవాల్ కూడా విసిరారు. తదుపరి ఎలా ఉండబోతుంది? తదుపరి విచారణ ఖచ్చితంగా కేటీఆర్ ఎదుర్కోవాల్సిందే. అంటే కేటీఆర్ యాంగిల్ ఏంటంటే రేపు ఎట్లాగూ హైకోర్టులో కేసు మెన్షన్ అవుతుంది, ఎల్లుండి ఖచ్చితంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ తీర్పు విచారణకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది కాబట్టి విచారణకు హాజరు కాలేదని చెప్పి కేటీఆర్ కి అంటే హైకోర్టుకి కేటీఆర్ కు సంబంధించిన ఏసీబీ ఒక రిపోర్ట్ అయితే ఇవాళ హైకోర్టుకు సమర్పించనుంది. ఎందుకంటే ఇవాళ విచారణకు ఖచ్చితంగా కేటీఆర్ సహకరించాలని విచారణ చేసుకోమని కూడా ఏసీబీకి చెప్పింది. ఆ 2 విషయాలపైన ఏసీబీ విచారణ సాగిస్తుంది. అందుకే నోటీసు నిన్ననే జారీ చేశారు. ఆ నోటీస్ పైన కేటీ రామారావు సంతకం చేశారు. ఇవాళ విచారణకు వస్తుందని చెప్పారు. కానీ లోపలికి వెళ్లే సమయంలో ప్రీ ప్లాన్ ఒక గేమ్ ప్లే చేశాడు. అంటే న్యాయవాదుల్ని అనుమతిస్తేనే లోపలికి వస్తాను, న్యాయవాదుల సమక్షంలో నేను విచారణ ఎదుర్కొంటా అంటున్నాడు. కానీ ప్రైమరీగా అతను ఏంటంటే ఈ కార్ రేస్ స్కామ్ కు సంబంధించి ఏమని అక్యూజ్డ్ గా ఉన్నాడు, 55 కోట్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, నెక్స్ట్ జెన్ కంపెనీ, గ్రీన్ కో, ఎఫ్ఈఓ ఈ డబ్బుల బదలాయింపు ఒక సీజనే 2023లో ఈ కార్ రేసింగ్ నిర్వహించి మిగతా 3 సీజన్లు నిర్వహించకపోవడానికి కారణం ఏంటి, మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో డబ్బు వృధా అయింది. కానీ నోట్ ఫైల్ ద్వారానే మీరు డబ్బులు పంపిణీ చేశారు, ఎందుకు కేబినెట్ లో ఆమోదం తెలపలేకపోయారు, అలాగే మీరు ఎలక్షన్ సమయంలోనే అంటే ఎలక్షన్ కోడ్ సమయంలోనే డబ్బులు చెల్లింపు ఎందుకు జరిగింది, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ బ్యాక్ స్టెప్ వేసి రివర్స్ యాంగిల్ లో బయటకు వచ్చి కాంగ్రెస్ సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద అటాక్ దిగాడు. రేవంత్ రెడ్డి సర్కారు కక్ష కట్టింది, అరెస్ట్ చేయాలని చూస్తుంది, లేదంటే తమ ఇళ్ల పైన దాడులు చేయాలని చూస్తుంది. కానీ ప్రైమరీగా కేసు ఎదుర్కొనే క్రమంలో ఏ నిందితుడైనా సరే, అందులో చిన్న కేసైనా పెద్ద కేసైనా కూడా ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. ఆ కేసు విధి విధానాలు ఏంటి, దానికి సంబంధించిన సమాధానాలు ఖచ్చితంగా చెప్పాలి. అంటే నేరం ఎలా జరిగింది, నేరానికి పురికొల్పిన వాళ్ళు ఎవరు, నేరం వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, ఆ నేరంలో ఇతను అక్యూజుడా కాడా అనే విషయాలపైన ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. కానీ కేటీఆర్ వీటన్నిటికీ సమాధానం చెప్పలేని స్థితిలో బ్యాక్ స్టెప్ వేసి తెలంగాణ భవన్ కు వచ్చి చిట్ చాట్ రూపేణ ఇలాంటి పాయింట్లు వదిలాడు. రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ బషీర్బాగ్ లో ఉంది. ఆ విచారణకైతే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ దర్యాప్తు సంస్థ 1-2 సార్లు నోటీసులు ఇచ్చి చూస్తుంది, 3వసారి మాత్రం కేటీఆర్ ను డైరెక్ట్ గా ఇంటి నుంచి పట్టుకుని కూర్చుండబెట్టి ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఈ కారు రేసు స్కామ్ సంబంధించిన సమాధానాలు మాత్రం ఎవరికైనా ఇవ్వాల్సిందే. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.